గారి జీవితం ఒక పోరాటమే కాదు, ఆయనలో ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త ఉన్నారు. అందుకే ఆయన 65 పుస్తకాలు రాశారు. ఇంగ్లీష్లో 15 తెలుగులో రచనలు చేశారు. ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని వరల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు. ఎన్జి రంగా పోరాటాలకు సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ అవార్డు వచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జి రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందుకు తీసుకుపోయాను. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేశామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన్ని చూస్తే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు. ఏకైక పార్లమెంట్ మెంబర్, జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికీ దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జి రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్నీ కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జి రంగా గారు. అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే దానికి ఎన్జి రంగా గారు ఒక ఉదాహరణ. ఎన్జి రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి, ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల ఇబ్బందులు స్వాతంత్రం కంటే ముందు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుండే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను.
అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్ళకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు